కోటరెడ్డి సిద్ధారెడ్డి నాయకత్వం, కోటరెడ్డి సిద్ధారెడ్డి నాయకత్వం. చిన్నదా వచ్చిందమ్మా, రండి రండి ఈరోజు ఈ యొక్క నెల్లూరు జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు వినుకొండ యాండర్సల్గా నేను గత 20 సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా నాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులుగా మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గతంలో కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆనం వివేకానంద రెడ్డి గారు ఉన్న ఆధ్వర్యంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము. అయితే మాకు అలనాడు నాయ బ్రాహ్మణులకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అయితే ఈరోజు మాకు నాయ బ్రాహ్మణులు అనే వ్యక్తిని గుర్తింపు లేకుండా ఎవరెవరో కుల సంఘాలని ఒక్కొక్క లీడర్ వచ్చేది, నాయ బ్రాహ్మణుల వారం ఉండేది, బుధవారం రావడం, బేస్తవారం పోవడం, ఈ విధంగా ఎన్నో సంఘాలు వచ్చి మా నాయ బ్రాహ్మణులందరూ కూడా అభివృద్ధి అనేది వాళ్ళకు వచ్చే జీవోలు కానీ, వాళ్ళకు వచ్చే మా కళాకారులు కానీ, దేవస్థాన వాయిద్య కళాకారులు కానీ, ఇప్పటి వరకు కూడా మా బీసీ ఫెడరేషన్ కానీ, అదేవిధంగా నాయ బ్రాహ్మణుల వృత్తి వ్యవస్థ పనిముట్లు కానీ ఏ ఒక్కటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే పరిపాలనలో వచ్చాడో ఆ రోజు నుంచి కూడా మాకు నాయ బ్రాహ్మణులకి ఎవరు మా రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు ఈరోజు కూడా మాకు తెలీదు. అయినా కూడా మేము అలనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఫెడరేషన్లో బీసీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఈరోజు మాకు ఏదైనా ఒక షాపు కానీ ఏదైనా వృత్తిపరంగా చేయాలంటే ఏమి చేయాలా, ఎవరు డబ్బులు ఇస్తాడు అనేది కూడా దిక్కు లేకుండా పోయింది. అయితే ఈరోజు మాకు బలమైన వ్యక్తి మా శ్రీధరన్న గారు ఎంతో ఆయన కార్మిక వ్యవస్థ నుంచి కూడా ఒక పేద బడుగు బలహీన వర్గాల మారుమూల ప్రాంతాల కష్టజీవుల కష్టాలను తెలుసుకునే వ్యక్తి మాకు టీడీపీలో నిలబడడం గర్వకారణము. అయితే ఈరోజు మేము ఇంకా ఆయన ఈ స్థాయే కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో మా వివేకన్న ఏ విధంగా పరిపాలించాడో ఆ విధంగా ఈరోజు ఆయనకు రాజయోగం ఉంది. ఆయన పరిపాలించిన యుగంలో నెల్లూరు జిల్లా నాయ బ్రాహ్మణులు, బడుగు బలహీన వర్గాలు మేమందరం కూడా మా చేదరన్న ఒక సైనికుడు, మా గిదన్న ఒక సేవకుడు, మేమంతా ఆయన కింద ఒక కార్మిక భటుల్లాగా పనిచేస్తామని రాబోయే రోజుల్లో కూడా ఆయన అనుకుండి మా యొక్క నాయ బ్రాహ్మణులు మాకు ఏమైతే ఉన్నాయో ఆ జీవులను కూడా పాస్ చేసి మా నాయ బ్రాహ్మణులందరికీ కూడా న్యాయం చేస్తాడని మా శ్రీధరన్న గారికి, మా గిరన్న గారికి, మా యొక్క టీడీపీ వార్డు కార్పొరేటర్లకి, కార్యకర్తలకి, మా యొక్క నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులందరికీ కూడా మా ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఘనమైన విజయంతో సాధించాలని ఆ 7 కొండల వారి ఆశీస్సులతో మరి ఒక్కసారి కోరుకుంటూ జై తెలుగుదేశం. జై